మేకపోతు కాలని తీసుకొని బాగా కాల్చి 5 నుంచి 10 రోజులు ఎండబెట్టుకొని వండేటప్పుడు 12 గంటలు నానబెట్టి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో చిన్న కప్పంత ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిగడ్డ ముక్కలు, 1 పచ్చిమిర్చి వేసి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని 1 నిమిషం తర్వాత కట్ చేసుకున్న మేకపోతు కాలను వేసి 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని చిన్న కప్పంతా టమాటా పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 లీటర్ వాటర్ పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2 నిమిషాల తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే చాలా రుచికరమైన హెల్తీ మటన్ పాయ రెడీ. చాలా సింపుల్ గా ఈ విధంగా చేయండి. రుచి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా బాగుంది.